గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్. హ్యాపీ సండే. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. సో అందరూ కూడా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. సో లాస్ట్ వీక్ అంతా కూడా సంతోషంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు కొద్దిసేపే మనం బైబిల్ ధ్యానిద్దాం. ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాం బైబిల్లో. అది మన లైఫ్కి రిలేట్ చేసుకుందాము. సో బైబిల్లో చదువుతూ మన లైఫ్కి ఎలా అప్లై చేసుకోవాలో, మన లైఫ్కి ఎలా రిలేట్ చేయాలో, అది ఎంతవరకు మనకి యూస్ఫుల్లో మనం చూద్దాం బైబిల్ ద్వారా. మన టాపిక్ ఏంటంటే ద టెంప్టేషన్ ఆఫ్ జీసస్. ద టెంప్టేషన్ ఆఫ్ జీసస్. సో యేసుక్రీస్తు దేవుడు అయినప్పటికీ, ఈవెన్ దో ఈజ్ గాడ్, హీ హ్యాస్ బిన్ టెంప్టెడ్ మెనీ టైమ్స్. సో ఆ టెంప్టేషన్స్ ఏమొచ్చాయి యేసుక్రీస్తుకి, అసలు వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు, అది ఓవర్కమ్ చేయాలంటే మనం కూడా రావచ్చు. ఆ టెంప్టేషన్స్, అటువంటి టెంప్టేషన్స్ ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలో కూడా మనం చూద్దాం బైబిల్ ద్వారా. సో ఈరోజు మన రిఫరెన్స్ ఏంటంటే మాథ్యూ చాప్టర్ 4, న్యూ టెస్టిమెంట్లో మాథ్యూ చాప్టర్ 4 వర్స్ 1-11 మనం చదువుదాం ఈరోజు. సో మాథ్యూ చాప్టర్ 4 వర్స్ 1-11 మనం చదువుదాం. సో అంతకంటే ముందు మీ యొక్క బైబిల్ ఉంటే బైబిల్ తీసుకురండి. ఎందుకంటే నేను చెప్పినప్పుడు మీరు చూస్తే ఇంకా ఈజీగా మీరు అర్థం చేసుకోగలరు కాబట్టి. లేదంటే రిఫరెన్స్ నోట్ చేసుకోండి. మాథ్యూ చాప్టర్ 4 వర్స్ 1-11 మీరు తర్వాత అయినా మీరు చదివితే మీకు అర్థమవుతుంది. చిన్న ప్రేయర్ చేసుకొని మనం స్టార్ట్ చేద్దాం మెసేజ్. అందరూ కళ్ళు మూసుకుంటే చిన్న ప్రేయర్ చేసుకుందాం. Heavenly Father, thank you, Father, for giving us this opportunity to talk to you this morning. తండ్రి, ఎంత కష్టంగా ఉన్నప్పటికీ, తండ్రి ఎంత బిజీగా ఉన్నప్పటికీ, తండ్రి అందరూ తండ్రి మీకు మాటలు వినడానికి ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీకు ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో తండ్రి మరి మీ యొక్క జీవ వాక్యమును, ద లివింగ్ వర్డ్ని మేము ధ్యానిస్తూ ఉండగా మీరే సహాయం దయచేయండి, మీరే జ్ఞానం దయచేయండి, మీరే శక్తిని దయచేయండి తండ్రి. ఈ ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే తండ్రి బర్డెన్స్తో డిప్రెషన్లో ఉన్నారో తండ్రి, ఎవరైతే ఈ కరోనా వైరస్ వల్ల భయపడుతూ ఉన్నారో, ఎవరైతే అనేక సమస్యలు గుండా వెళ్తున్నారో వాళ్ళందరి గురించి ప్రేయర్ చేస్తున్నాం తండ్రి. ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రేయర్ చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి తండ్రి. పైకి మేము కనిపించేది ఒక లైఫ్ తండ్రి, అంతరంగంలో ఉన్నది ఇంకొక లైఫ్ తండ్రి. ఆ లైఫ్ను మేము హ్యాపీగా ఉంచుకోవడానికి మాకు కావలసిన ప్రతి జీవాహారము, ద లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ని మేము తండ్రి అనుసరించి మేము బలపడడానికి మీ కృపను చూపించి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సో ఈరోజు మాథ్యూ చాప్టర్ 4 వర్స్ 1-11 మనం చూద్దాం బైబిల్లో. సో యేసుక్రీస్తు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఆయన టెంప్టేషన్ గుండా వెళ్ళారంట. బైబిల్లో మనం చూసినట్లయితే ఏమనుందంటే, బైబిల్లో మాథ్యూ చాప్టర్ 4 వర్స్ 1లో ఏమనుందంటే, దెన్ ద స్పిరిట్ లెడ్ జీసస్ ఇన్ టు ద డెజర్ట్ టు బి టెంప్టెడ్ బై ద డెవిల్. స్పిరిట్ ఏదైతే ఉందో, హోలీ స్పిరిట్, అది యేసుక్రీస్తుని డెజర్ట్కి తీసుకెళ్ళిందంట. ఎందుకంటే టు బి టెంప్టెడ్ బై ద డెవిల్. సో డెవిల్ మనం టెంప్ట్ చేయడానికి ఒక్కొక్కసారి దేవుడు మనకు అనుమతిస్తారు. ఎందుకంటే టెస్ట్ చేయడానికి, టు టెస్ట్ యువర్ ఫెయిత్, టు టెస్ట్ యువర్ స్టెబిలిటీ ఇన్ గాడ్, టు టెస్ట్ యువర్ ఫౌండేషన్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్. సో మన ఫెయిత్ ఎంత ఉందో, మన విశ్వాసం ఎంత ఉందో, మన దేవుని స్పిరిచువల్ లైఫ్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నామో టెస్ట్ చేయడానికి దేవుడు ఏం చేస్తారంటే టెంప్టేషన్కి అనుమతిస్తారు మన లైఫ్లో. గాడ్ అలౌస్ టెంప్టేషన్ ఇన్ అవర్ లైఫ్స్ టు బి టెస్టెడ్. సో ఆఫ్టర్ స్పెండింగ్ 40 days and nights వితౌట్ ఫుడ్, యేసుక్రీస్తు 40 days and 40 nights ఫుడ్ లేకుండా గడిపిన తర్వాత జీసస్ వాజ్ హంగ్రీ. యేసుక్రీస్తు మనిషి రూపంలో వచ్చారు కాబట్టి జీసస్ వాజ్ హంగ్రీ. దెన్ ద డెవిల్ కేమ్ టు హిమ్ అండ్ సెడ్. యేసుక్రీస్తు చాలా ఆకలితో ఉన్నప్పుడు 40 days ఫాస్టింగ్, 40 nights ఫాస్టింగ్. సో ఏమీ తినకుండా 40 days and 40 nights యేసుక్రీస్తు ఫాస్టింగ్ ఉంటారు. ఉండిన తర్వాత జీసస్ వాజ్ వెరీ హంగ్రీ ఆ టైంలో. దెన్ ద డెవిల్ కేమ్ టు హిమ్ అండ్ సెడ్. ఆకలి వేస్తున్నప్పుడే ఏం చేస్తుందంట, డెవిల్ వచ్చిందంట యేసుక్రీస్తు దగ్గరికి. చూడండి, మనకి ఎప్పుడైతే మనం కష్టాల్లో ఉంటామో, ఎప్పుడైతే మనం వీక్గా ఉంటామో బాడీలో కానీ, అప్పుడు మనకి టెంప్టేషన్స్ అన్నీ మనకు వస్తూ ఉంటాయి. మనం వీక్గా ఉన్నప్పుడే టెంప్టేషన్స్ వస్తాయి మన లైఫ్లో.
స్ట్రాంగ్గా ఉన్నప్పుడు డెఫినెట్గా రావచ్చు, రాకపోవచ్చు. కానీ సాటిన్ ఎప్పుడు ఆపర్చునిటీ తీసుకుంటుందంటే, సాతాన్ ఎప్పుడు అడ్వాంటేజ్ తీసుకుంటుందంటే మన లైఫ్లో వెన్ వీఆర్ వీక్. సో యేసుక్రీస్తు ఆ టైంలో హంగరీగా ఉన్నారు కాబట్టి డెవిల్ కేమ్ టు హిమ్ అండ్ సెడ్, ఇఫ్ యు ఆర్ గాడ్ సన్, నువ్వు దేవుడు అయితే ఆర్డర్ ది స్టోన్స్ టు టర్న్ ఇన్ టు బ్రెడ్ అని డెవిల్ టెంప్ట్ చేస్తుంది యేసుక్రీస్తు. సో ఆ డెవిల్కి తెలుసు ఏంటి, జీసస్ క్రైస్ట్ ఇస్ గాడ్ అని. సో యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఏమంటుంది డెవిల్, నువ్వు దేవుడు అయితే ఈ స్టోన్స్ని నువ్వు బ్రెడ్ కింద మార్చుకొని తినొచ్చు కదా, ఎందుకు ఆకలిగా ఉన్నావు అని మాట్లాడుతుంది డెవిల్. చూడండి టెంప్టేషన్. సో ఎప్పుడు ఏదైతే మనకి ఎక్కువ అవసరమో ఆ విషయంలోనే మనకు డెవిల్ టెంప్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి, తప్పు చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనీ బాగా నీడుంది, మనీ బాగా నీడున్నప్పుడు ఆ మనీ విషయంలోనే డెవిల్ టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ జీసస్ ఆన్సర్డ్, ద స్క్రిప్చర్ సేస్ మ్యాన్ కెనాట్ లివ్ ఆన్ బ్రెడ్ అలోన్ బట్ నీడ్స్ ఎవ్రీ వర్డ్ దట్ గాడ్ స్పీక్స్. అప్పుడు డెవిల్ టెంప్ట్ చేసినప్పుడు యేసుక్రీస్తు ఒక సమాధానం చెప్తారు డెవిల్కి, మనిషి బతికేది బ్రెడ్తో కాదు లేదా ఫుడ్తో కాదు, కానీ దేవుడిని నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాటను బట్టి మనిషి బతుకుతారు అని అక్కడ యేసుక్రీస్తు చెప్తున్నారు. సో సాటిన్ ఫస్ట్ టెంప్టేషన్ని యేసుక్రీస్తు ఓవర్కమ్ చేశారు. దేని ద్వారా ఓవర్కమ్ చేశారంటే, హీ సెడ్ మ్యాన్ కెనాట్ లివ్ ఆన్ బ్రెడ్ అలోన్ బట్ ఎవ్రీ వర్డ్ దట్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ది మౌత్ ఆఫ్ గాడ్. సో దేవుని వాక్యం ద్వారా, గాడ్స్ వర్డ్ ఈజ్ ద లివింగ్ బ్రెడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. దేవుని వాక్యమే మనకి జీవాహారము అని బైబిల్ సెలవిస్తూ ఉంది, బైబిల్ చెప్తూ ఉంది. సో నువ్వు ఫుడ్ లేకపోయినా బతకొచ్చు అంట, నువ్వు వాటర్ లేకపోయినా బతకొచ్చు. ఏది ఉంటే దేవుని వాక్యం ఉంటే, యూ కెన్ లివ్ వితౌట్ ఫుడ్, యూ కెన్ లివ్ వితౌట్ వాటర్ ఇఫ్ యూ హ్యావ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, ఇఫ్ యూ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. అందుకనే మీరు చూస్తారు చాలామంది ఋషులు ఉంటారు, ఏం చేస్తుంటారు, హిమాలయస్కి వెళ్తారు, చాలా రోజులు వాళ్ళు ఫుడ్ తినకుండా, చాలా రోజులు వాళ్ళు వాటర్ తాగకుండా, చాలా రోజులు అలా ఉండిపోతారు. కారణం ఏంటంటే దే ఆర్ రీకన్సైలింగ్ దెమ్సెల్వ్స్ విత్ ద స్పిరిచువల్. అంటే వాళ్ళు ఎవరిని నమ్ముతున్నారో వాళ్ళతో రీకన్సైల్ అవుతున్నారు. ఆ యొక్క రీకన్సిలేషనే ఈజ్ ద ఫుడ్ ఫర్ దెమ్, ఈజ్ ద వాటర్ ఫర్ దెమ్. అలాగనే ప్రతి ఒక్క ఫెయిత్కి కూడా ఆ ఫెయిత్ అనేది స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, ఇఫ్ యర్ ఫెయిత్ విత్ గాడ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, దెన్ యూ కెన్ ఓవర్కమ్ ఆల్ టెంప్టేషన్స్. So Jesus overcame the temptation of also without being tempted. So temptation నువ్వు ఓవర్కమ్ చేయాలంటే దేవుని వాక్యము చాలా అవసరము అని అర్థం చేసుకోవాలి. Then the devil took Jesus to Jerusalem, the holy city, set him on the highest point on the temple, and said to him, if you are God's son, throw yourself down, for the scripture says, God will give orders to his angels about you. Then he will hold you up with their hands and మాట్లాడతాం. సెకండ్ టెంప్టేషన్ జీసస్ క్రైస్ట్కి వచ్చింది ఏంటంటే, అక్కడ జీసస్ క్రైస్ట్ని ఒక టెంపుల్ పైకి, అంటే హైయెస్ట్ పాయింట్, ఒక హిల్ దగ్గర తీసుకువెళ్ళి అక్కడ ఏం చెప్తుందంటే డెవిల్ యేసుక్రీస్తు, నువ్వు దేవుడు అయితే ఈ పైనుంచి కిందకి నువ్వు దూకేయచ్చు కదా, పైనుంచి కిందకి నువ్వు దూకేస్తే నీ దేవుడు ఉన్నారు కాబట్టి నిన్ను వచ్చి కాపాడతారు, పైనుంచి కిందకి వచ్చి నిన్ను కింద పడిపోకుండా నీకు కాపాడతారు అని అక్కడ టెంప్ట్ చేస్తుంది సాటన్. సెకండ్ టెంప్టేషన్ అక్కడ మాట్లాడుతుంది. సో అక్కడ టెంప్ట్ చేసే ముందు డెవిల్ ఏం చేస్తుంది, జీసస్ క్రైస్ట్ని హైయెస్ట్ పాయింట్కి తీసుకెళ్ళింది అనమాట. టుక్ జీసస్ క్రైస్ట్ టు ద హైయెస్ట్ పాయింట్. మన లైఫ్లో కూడా చాలాసార్లు సాటన్ ట్రైస్ టు టెంప్టస్. ఎప్పుడంటే వెన్ ద సాటన్ ట్రైస్ టు టెంప్టస్ అంటే వెన్ వి రీచ్ ద హైయెస్ట్ పాయింట్ ఇన్ అవర్ లైఫ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు జాబ్ లేదనుకోండి, జాబ్ లేదు నీకు. సో ఏం చేస్తావు, ప్రేయర్ చేస్తావు. దేని గురించి, జాబ్ కావాలని దేవుణ్ణి ప్రేయర్ చేస్తావు. యూ ప్రే టు యువర్ గాడ్ దట్ యూ వాంట్ ఎ జాబ్. యుల్ డూ ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తావు, అన్నీ రకాలుగా ప్రయత్నం చేస్తావు, నీకు జాబ్ కావాలి. ఓకే, ఫైనల్గా జాబ్ వచ్చిన తర్వాత గాడ్ స్టార్టెడ్ బ్లెస్సింగ్ యూ.
సో దేవుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ ఒక 50,000 దేవుడు నీకు ఇచ్చారనుకో జాబ్తో, మేబీ హీ బ్లెస్డ్ యూ విత్ 50,000 శాలరీ పర్ మంత్. దెన్ నీ జాబ్లో యువర్ ప్రోగ్రెసింగ్ ఇన్ అ జాబ్, యువర్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ అ జాబ్, చాలా బాగుంది, హ్యాపీగా ఉంది నీ జాబ్, ఇంకా కష్టపడుతున్నావు, ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చాయి. సో సాటిన్ ఏం చేస్తుందంటే, సాటిన్ సాటిన్ డజంట్ లైక్ టు సీ యూ హ్యాపీ ఎట్ ఆల్ టైమ్స్, గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడు హ్యాపీగా ఉండడము సాటిన్కి ఇష్టం లేదు. హీ వాంట్స్ టు టెంప్ట్ యూ, హీ వాంట్స్ టు గెట్ యూ అవే ఫ్రమ్ ద గుడ్ వర్క్ యూర్ డూయింగ్, he wants to get you away from all the good things you're planning to do or good things you're doing for God. So definitely when you are going forward in the spiritual life, definitely when you're going forward in a good manner to please God, then the Saturn comes into action. Saturn comes into action. So 50,000 నుండి నీ జీతం ఏమైపోద్ది ఇప్పుడు, Saturn ఏం చేస్తుందంటే it will keep on increasing your salary. So think for example your salary increased to 1 lakh now after 1 month, maybe అలా 6 months కష్టపడ్డా 1 lakh వెళ్ళింది శాలరీ. దెన్ ఇంకా నువ్వు 1 lakh వస్తే ఇంకా ఎక్కువ వస్తే బాగుంటుంది కదా, ఇంకా కష్టపడితే బాగుంటుంది కదా అని ఇంకా పైకి తీసుకువెళ్ళింది నీ శాలరీని సాటిన్. బట్ గాడ్ బ్లెస్డ్ యూ విత్ 50,000 శాలరీ ఫర్ నౌ. అంటే నువ్వు టెంప్ట్ అవ్వకుండా ఉండడానికి దేవుడు నీకు ఎంత అవసరమో అంత ఇచ్చారు శాలరీ అనుకోండి. కానీ సాటిన్ ఏం చేస్తుంటే నువ్వు అడగకుండానే నీకు శాలరీ ఎలా పెంచుతూ ఉంటుంది. సో 1.5 lakh వెళ్ళింది శాలరీ. సో వెళ్ళినప్పుడు అప్పుడు టెంప్టేషన్ స్టార్ట్ చేస్తాను అనమాట, నువ్వు కనుక నా మాట వినకపోతే నీ శాలరీ నేను తగ్గించేస్తాను అని టెంప్టేషన్స్. సో టెంప్టేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మన లైఫ్లో వెన్ వీ రీచ్ హైయెస్ట్ పాయింట్స్ ఇన్ లైఫ్, వెన్ వీ రీచ్ ద హైయెస్ట్ పాయింట్స్ ఇన్ లైఫ్. సో నువ్వు చదువులో బాగా చదువుకున్నావు అనుకో, టెంప్టేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే నువ్వు చదువు లేనప్పుడు ఎలా ఉంటుందంటే నీ మైండ్, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్గా ఎలా ఉంటుందంటే, కొంతమందికి, అందరికీ కాదు, కొంతమందికి ఎలా ఉంటుందంటే, నేను డాక్టర్ అయితే అందరికీ ఫ్రీ సర్వీస్ చేయాలి అనుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. కానీ వన్స్ యూ బికమ్ ఎ డాక్టర్, వన్స్ యూ స్టార్ట్ ఎర్నింగ్ మనీ, వన్స్ యూ రీచ్ ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్, అప్పుడు ఎలా ఉంటుందంటే మైండ్, ఫ్రీగా సర్వీస్ చేయాలని అందరికీ ఉండకపోవచ్చు. యువర్ మైండ్ మే చేంజ్. సో ఫ్రీ సర్వీస్ అనేది ఏంటి నీ థాట్ స్టార్టింగ్లో, దట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఫర్ యూ అనుకోండి, దట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఫర్ యూ. బట్ వన్స్ యూ రీచ్ ద హైయెస్ట్ పాయింట్ ఇన్ లైఫ్, వన్స్ యూ రీచ్ యువర్ ప్రొఫెషన్, వన్స్ యూ రీచ్ ద టాప్ డిగ్రీ ఇన్ యువర్ ప్రొఫెషన్, వన్స్ యూ స్టార్ట్ ఎర్నింగ్ మనీ ఇన్ యువర్ లైఫ్, ద ప్రయారిటీస్ చేంజ్. ఆ చేంజ్ ఎలా వచ్చిందంటే, ఇట్ ఈస్ బికాస్ యు ఆర్ లవింగ్ ద మనీ మోర్ దాన్ ద ప్రామిస్ విచ్ యూ హ్యావ్ మేడ్. యూ హ్యావ్ గివెన్ మోర్ ఇంపార్టెన్స్ టు ద మనీ దాన్ టు ద ప్రామిస్. సో ప్రయారిటీస్ మారుతాయి. సో సాటిన్ ఏం చేస్తుందంటే నేను టెంప్ట్ చేయడానికి ఒక హైయెస్ట్ పాయింట్కి తీసుకెళ్తుంది. స్టార్టింగ్లో నేను టెంప్ట్ చేయదు. అప్పుడు ఏమంటుందంటే, ఇప్పుడు నువ్వు దేవుని మాట వినవలసిన అవసరం వచ్చింది, ప్రామిస్లు ఏమన్నా పక్కన పెట్టాను, నేను ఇంకా నేను బ్లెస్ చేస్తాను, నేను చెప్పినట్టు విను అంటుంది సాటిన్. సో యుల్ గో ఇంటు ద రాంగ్ వేస్. సో ఎంతవరకు లేని హ్యాబిట్స్ నీకు రావచ్చు, అంతవరకు చేయలేని బ్యాడ్ థింగ్స్ నువ్వు చేయడం స్టార్ట్ చేయొచ్చు, మేబీ బికాస్ యు ఆర్ టెంప్టెడ్ బై ద సాటిన్. సో జీసస్ క్రైస్ట్ని టెంప్ట్ చేసినప్పుడు సాటిన్ సెకండ్ టైం ఏం చేస్తుందంటే, ఒక హైయెస్ట్ ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ టెంప్టేషన్ చేయడం స్టార్ట్ చేస్తుంది యేసుక్రీస్తుని. ఓకే, టెంప్టేషన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ ద సెకండ్ టెంప్టేషన్ విచ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ గాన్ త్రూ అండ్ ఓవర్కమ్, అండ్ జీసస్ క్రైస్ట్ ఓవర్కేమ్ ద టెంప్టేషన్ అండ్ డిసైడ్. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారంటే, బట్ ద స్క్రిప్చర్ సేస్, జీసస్ ఆన్సర్డ్, డు నాట్ పుట్ యువర్ లార్డ్ యువర్ గాడ్ టు ద టెస్ట్. నువ్వు దేవుణ్ణి పరీక్షించుకో అని యేసుక్రీస్తు సమాధానం ఇచ్చారు ఆ డెవిల్కి. సో డెవిల్ ఏం చేస్తుంది, టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తుంది, అంటే పరీక్షిస్తుంది యేసుక్రీస్తుని ఎంత స్ట్రాంగ్గా ఉంటారో అని. బట్ జీసస్ క్రైస్ట్ ఇచ్చిన సమాధానం ఏంటంటే, డు నాట్ పుట్ యువర్ లార్డ్ యువర్ గాడ్ టు ద టెస్ట్. యేసుక్రీస్తు లేదంటే దేవుడిని నువ్వు పరీక్షించుకో. మనం చాలాసార్లు ఏం చేస్తాం, పరీక్షిస్తాం ఎవరిని, దేవుడిని. నువ్వు చదవు, నీకు సీట్ రాదు, లేదా నీకేదో రాదు, ఏమంటాం మనం, దేవుడిని బ్లేమ్ షిఫ్ట్ చేస్తాం. ఏంటంటే నేను ఎంత చేసినా సరే నాకేమీ చేయలేదు, దీనికి అంతటే కారణం మీరే, నేను దేవుడిని నమ్ముకున్నాను కాబట్టి నాకు లైఫ్లో ఇలాగ అయింది అని మాట్లాడుతుంటాం మనం చాలాసార్లు లైఫ్లో. అంటే ఆ టెంప్టేషన్ వరకు నేను సాటిన్ తీసుకెళ్ళి, ఆ టెంప్టేషన్ నీకు అంటే దేనికి దారి తీస్తుంది అంటే, దేనికి నిన్ను లీడ్ చేస్తుంది అంటే, ఇట్ లీడ్ యూ టు పుట్ గాడ్ టు టెస్ట్. నువ్వు దేవుడికే మళ్ళీ ఎదురు సమాధానం చెప్పే అంత స్టేజ్కి తీసుకొస్తుంది టెంప్టేషన్, సాటిన్. సో బీ కేర్ఫుల్. నువ్వు దేవునిలో ఎదుగుతున్నావంటే, నువ్వు లైఫ్లో నువ్వు హైయెస్ట్ పొజిషన్కి వెళ్తున్నావంటే, ఇఫ్ యు ఆర్ ఇంక్రీజింగ్ యువర్ స్టేటస్ ఇన్ యువర్ లైఫ్, బీ కేర్ఫుల్
ద టైమ్ విల్ కమ్ అండ్ సాటన్ విల్ ట్రై టు టెంప్ట్ యూ అండ్ పుట్ యూ డౌన్, పుట్ యూ అవే ఫ్రమ్ గాడ్. అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ద మోర్ హై వి గో, ద మోర్ స్పిరిచువల్ వి బికమ్, ద మోర్ వి గెట్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్, ద మోర్ వి ఎర్న్ మనీ, ద మోర్ అటాచ్డ్ యూ షుడ్ బీ టు యువర్ గాడ్, టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్న విషయం తెలుసుకోండి. ద మోర్ యువర్ బ్లెస్డ్, ద మోర్ యువర్ బ్లెస్డ్, ద మోర్ షుడ్ బి యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. The more you're blessed, the stronger should be your relationship with God. That is what we all should learn. We all should adapt in our lives. So that is the second temptation. Third temptation, I'm reading Matthew chapter 4 and verse 8. Then the devil took Jesus to a very high mountain and showed him all the kingdoms of the world in all their greatness. చూడండి, థర్డ్ థింగ్ ఏం చేస్తుందంటే థర్డ్ థింగ్ వాట్ సాటన్ డిడ్ ఈస్, సాటన్ టుక్ జీసస్ టు ఏ హై మౌంటైన్, తీసుకెళ్ళి ఇట్ ఈస్ షోయింగ్ జీసస్, ఇదంతా ప్రపంచం అంతా కనిపిస్తుందంతా నాదే అని మాట్లాడుతుంది సాటన్. సాటన్ ఈస్ సేయింగ్ టు జీసస్, ఆల్ దిస్ వాట్ యు ఆర్ సీయింగ్ ఫ్రమ్ దిస్ మౌంటైన్ ఈజ్ ఆల్ మైన్, ఈజ్ ఆల్ మైన్. If you want, if you bow down to me, I will give you all this. The devil said, if you kneel down and worship me, and maatladutund. So the devil is saying to Jesus, devil took Jesus to a high mountain, highest peak on the mountain, and showed Jesus Christ everything which is visible from the mountain. యేసుక్రీస్తుకి అంతా చూపించిందంట డెవిల్. చూపించి, నువ్వు గనక నాకు నీల్ డౌన్ చేసి నాకు మొక్కితే నేను నీకంతా కూడా నీకు ఇస్తాను అని మాట్లాడుతుంది డెవిల్. డెవిల్ ఈజ్ సేయింగ్ జీసస్ క్రైస్ట్ టు వర్షిప్ ద డెవిల్, kneel down before the devil. And if Jesus Christ does so, the devil is saying that I will give you the entire world which you are seeing. అంటే దీని మీనింగ్ ఏంటంటే, what do you mean by this? Satan is indirectly saying that the entire world belongs to me, entire world belongs to me. ఈ ప్రపంచంలో కనిపించే ప్రతిదీ కూడా ఎవరికి సంబంధించింది? ద ఈవిల్ థింగ్స్. ఎందుకంటే డబ్బు, ఆశ, లేదంటే గర్వం మనం చూస్తున్నాం లైఫ్లో చాలామందికి. ఈ క్రూయల్టీ పెరిగిపోయింది, జెలసీ పెరిగిపోయింది, రాంగ్ థింగ్స్, సిన్స్, ప్రతి ఒక్కరు కూడా మిస్టేక్స్, లేదంటే ఇంకోటి చంపడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. మనుషుల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో యానిమల్స్ ఆర్ వెరీ హ్యాపీ, రిమైనింగ్ థింగ్స్ ఆర్ వెరీ హ్యాపీ ఎక్సెప్ట్ ది హ్యూమన్ బీయింగ్స్. సో ప్రతి ఒక్కరు కూడా మనకు కనిపించే ప్రతిదీ కూడా దేవుడు మనకి ఇచ్చేది కాదేమో ఒకసారి గమనించండి. ఎందుకంటే మన కంటికి నచ్చింది మనం ఇప్పుడు కూడా కావాలని మనం అనుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నీకు మంచి కార్ నచ్చింది, సో ఎక్కడికి వెళ్తుంది నీ మైండ్, నువ్వు చూసావు ఆ కార్ని చూసి నీకు కావాలనుకుంటారు కొంతమంది కార్కి నచ్చపోవచ్చు. కొంతమంది బైక్స్ అంటే ఇష్టం, కొంతమంది గోల్డ్ అంటే ఇష్టం, కొంతమంది బిల్డింగ్స్ అంటే ఇష్టం, కొంతమందికి ప్రొఫెషన్ అంటే ఇష్టం, కొంతమందికి ఏదో రకరకాల ఇష్టాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి లైఫ్లో. సో కనిపించేది ప్రతిదీ కూడా మనకు కావాలనుకుంటాం, కానీ దేవుడు చూసేది కనిపించేది కాదు. కానీ దేవుడు కావాల్సింది కంటికి కనిపించేది కాదు, కానీ కంటికి కనిపించలేని నీ హృదయం దేవునికి చాలా విలువైనది, చాలా వాల్యుబుల్ థింగ్ అని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. సో థర్డ్ టెంప్టేషన్ ఏముంటుందంటే, సాటన్ ఏముంటుందంటే యేసుక్రీస్తు, నువ్వు కనుక నాకు నీల్ డౌన్ చేస్తే నా ముందు, నేను నీకు కనిపిస్తున్న ప్రపంచం అంతా కూడా నీకు ఇస్తాను అని యేసుక్రీస్తు చెప్తోంది. సో యేసుక్రీస్తు ఏమన్నారంటే వెంటనే, దెన్ జీసస్ ఆన్సర్డ్, గో అవే సాటన్, ద స్క్రిప్చర్ సేస్ వర్షిప్ ద లార్డ్ యువర్ గాడ్ అండ్ సర్వ్ ఓన్లీ హిమ్ అని యేసుక్రీస్తు చెప్పారు సమాధానం. వెంటనే యేసుక్రీస్తు ఏమన్నారంటే, అప్పుడే ఫాస్టింగ్ ఉన్నారు, ఈ వాజ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. యేసుక్రీస్తు శక్తితో నింపబడి ఉన్నారు యేసుక్రీస్తు. వెంటనే ఏమన్నారంటే, హీ సెడ్, గో అవే సాటన్, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తున్నారు సాటన్కి. గో అవే ఫ్రమ్ హియర్, వర్షిప్ ద లార్డ్ యువర్ గాడ్ అండ్ సర్వ్ ఓన్లీ హిమ్. నీకు కనిపించలేని ఆ హోలీ స్పిరిట్ నేను వర్షిప్ చేయాలి, కానీ కనిపిస్తున్న ప్రతిదీ వర్షిప్ చేయకూడదు అని అక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. సో చాలామంది బైక్ని పూజిస్తారు, కొంతమంది కార్లు పూజిస్తారు, కొంతమంది రకరకాలు పూజిస్తూ ఉంటారు, కనిపించిన ప్రతిదీ పూజిస్తూ ఉంటారు. కొంతమంది మూన్స్ని పూజిస్తారు, కొంతమంది సన్ పూజిస్తారు, కొంతమంది ట్రీస్ని పూజిస్తారు, కొంతమంది స్టోన్స్ని పూజిస్తారు. సో డిఫరెంట్ పీపుల్ వర్షిప్ డిఫరెంట్ థింగ్స్. ఇవన్నీ కూడా దేవుడు తయారు చేసినవే, ఇవన్నీ కూడా దేవుడు క్రియేట్ చేసినవే. సో వీ పీపుల్, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వర్షిపింగ్ ద క్రియేషన్
రాదర్ దాన్ ద క్రియేటర్ అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరం కూడా. ద మూన్ ఇస్ నాట్ ద క్రియేటర్, ద సన్ ఇస్ నాట్ ద క్రియేటర్, ద ట్రీ ఇస్ నాట్ ద క్రియేటర్, ద స్టోన్ ఇస్ నాట్ ద క్రియేటర్, ద మౌంటైన్స్ ఆర్ నాట్ ద క్రియేటర్. దే ఆర్ ఆల్ ది క్రియేషన్స్ ఆఫ్ గాడ్. వాట్ వీ షుడ్ బి డూయింగ్ ఈజ్ వీ షుడ్ what we should be doing is we should worship the creator. సో 3 టెంప్టేషన్స్ యేసుక్రీస్తుకి వచ్చాయి. ఆ 3 టెంప్టేషన్స్ని ఓవర్కమ్ చేసినప్పుడే దెన్ ద డెవిల్ లెఫ్ట్ జీసస్ అండ్ ఏంజల్స్ కేమ్ అండ్ హెల్ప్డ్ హిమ్. సో ఏంజల్స్ అప్పుడు ఆ మాట అనగానే ఆ డెవిల్ వెళ్ళిపోయిందంట, యేసుక్రీస్తుని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఏంజల్స్ కేమ్ అండ్ హెల్ప్ జీసస్. అప్పుడు ఏంజల్స్ వచ్చాయి హెల్ప్ చేయడానికి. సో మనం కూడా చాలాసార్లు హెల్ప్ అడుగుతూ ఉంటాం దేవుణ్ణి. అన్ని చాలా విషయాల్లో మనం దేవుడిని సహాయం కోరుతూ ఉంటాం, హెల్ప్ అడుగుతూ ఉంటాం, ప్రేయర్ చేస్తుంటాం, ఫాస్టింగ్ చేస్తుంటాం, ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం దేవుని దగ్గర హెల్ప్ కావాలని. అప్పుడు డెవిల్ చేసినప్పుడు హెల్ప్ అడుగుతున్నప్పుడు డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. ఎప్పుడంట డెవిల్ వదిలేసి వెళ్ళిపోయినప్పుడు, మనలో ఉన్న మిస్టేక్స్ని మనం వదిలేసినప్పుడు, మనలో ఉన్న టెంప్టేషన్ మనం ఓవర్కమ్ చేసినప్పుడు, మనలో ఉన్న ప్రతి ఒక్క బ్యాడ్ థింగ్స్ని మనం ఓవర్కమ్ చేసినప్పుడు హెల్ప్ చేయడానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. సో గాడ్స్ హెల్ప్ కావాలంటే నీ లైఫ్లో నువ్వు 3 థింగ్స్ చేయాలి. ఫస్ట్ థింగ్, దేవుడు ఓవర్కమ్ చేసే టెంప్టేషన్ ఫస్ట్ థింగ్ ఏంటి? మ్యాన్ కెనాట్ లివ్ ఆన్ బ్రెడ్ అలోన్ బట్ ఎవ్రీ వర్డ్ దట్ కమ్స్ అవుట్ ఫ్రమ్ దిస్ మౌత్ అని మాట్లాడుతున్నారు. సో దేవుని వాక్యం మీద ఆధారపడి మనం జీవించాలంట ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, దేవుడిని పరీక్షించకూడదంట. ఏ విషయంలో అయినా సరే దేవుడిని టెస్ట్ చేయకూడదు, దేవుడిని పరీక్షించకూడదు, దేవుడిని శోధించకూడదు. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్, ఆయన్ని మాత్రమే మనం, ఆ హోలీ స్పిరిట్ని మాత్రమే మనం ఆరాధించాలి. అది కాకుండా వేరే దేటిని కూడా మనం ఆరాధించకూడదు. క్రియేటర్ని మనం ఆరాధించాలి, కానీ క్రియేషన్ని మనం ఆరాధించకూడదు. ఓకే, దట్ ఈస్ 3 థింగ్స్ మనం చేసినప్పుడు సాటిన్ మన దగ్గర నుంచి వెళ్ళిపోతుందంట. సాటిన్ వెళ్ళిపోయినప్పుడు దేవుడు మనకి సహాయం దయచేస్తారు అని బైబిల్ సెలవిస్తాం. దిస్ ఈజ్ వాట్ ద బైబిల్ సేస్. సో టెంప్టేషన్ యేసుక్రీస్తుకే వచ్చింది టెంప్టేషన్. సో మనం ఏ పాటి వారం మనం టెంప్ట్ అవ్వకుండా ఉండడానికి డెఫినెట్లీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ విల్ బి టెంప్టెడ్ బై ది సాటన్ సమ్ పాయింట్ ఆర్ ది అదర్, సమ్ స్టేజ్ ఆర్ ది అదర్. ఏదో ఒక స్టేజ్లో ఎక్కడో ఒకప్పుడు మనం డెఫినెట్గా టెంప్ట్ చేయబడతాం సాటిన్తో. ఆ టెంప్ట్ చేసినప్పుడు మనం ఓవర్కమ్ చేయాలి టెంప్టేషన్ని. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది డ్రింకింగ్ చేస్తారు, డ్రింకింగ్ అలవాటు ఉంది కానీ ఆపేస్తారు. డ్రింకింగ్ కష్టపడి స్పిరిచువల్గా మారి డ్రింకింగ్ ఆపేస్తారు అనుకోండి, ఓవర్కమ్ చేస్తారు అనుకోండి. కొద్ది రోజుల తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ టెంప్టేషన్ రావచ్చు. అంటే సాటిన్ ఏం చేస్తుందంటే నువ్వు మంచిగా మారినప్పుడు మళ్ళీ డీవేట్ చేయడానికి, మళ్ళీ నువ్వు తప్పుదాలో నడిపించడానికి సాటిన్ ట్రై చేసి ఏం చేస్తాడంటే మళ్ళీ డ్రింక్ చేయడం అని నీకు టెంప్టేషన్ నీకు రావచ్చు. అది ఓవర్కమ్ చేసినప్పుడే నీకు దేవుడు సహాయం దయచేయగలరు. చేయడానికి కూడా దేవుని సహాయం కావాలి. ఆ టైంలో ఏం చేస్తామంటే అది వేరే మెసేజ్. అది టెంప్టేషన్ ఓవర్కమ్ చేయడానికి కూడా దేవుని వాక్యం కావాలి. యేసుక్రీస్తు ఫస్ట్ చేసినట్టుగా ఎలా చేశారు? మనిషి బతికేది దేవుని వాక్యం వలన కానీ బ్రెడ్తో కాదు, ఫుడ్తో కాదు అని యేసుక్రీస్తు చెప్పారు. సో మనం కూడా బతకాలి. ఏంటి, ఈ చాలామంది డ్రింక్ లేకపోతే బతకలేని స్థితిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు డ్రింకింగ్ నేను చేయకపోతే నేను బతకలేను అనే టైప్లో మాట్లాడుతుంటారు చాలామంది డ్రింకర్స్. కానీ ఒక విషయం తెలుసుకోవాలి, నిజంగా నీ ఫెయిత్ ఉంటే దేవునిలో ఒక విషయం తెలుసుకోవాలి, నువ్వు ఓవర్కమ్ చేయాలి టెంప్టేషన్ని. ఎలాగంటే యేసుక్రీస్తు చేసినట్టుగా ఏం చేశారంటే మనిషి బతికేది ఫుడ్ వల్ల కాదు కానీ దేవుని వాక్యముతో అనే విషయాన్ని తెలుసుకోవాలి. We live by the word of God, not by the food or water which we drink అనే విషయం తెలుసుకోవాలి. సో ఏ టెంప్టేషన్ అయినా మనం ఓవర్కమ్ చేయగలం ఈ లైఫ్లో ఎప్పుడు దేవుని వాక్యాన్ని మనం రెస్పెక్ట్ చేసినప్పుడు, దేవుని వాక్యాన్ని అనుసరించినప్పుడు, దేవుని వాక్యాన్ని మనం కావాలి అనే విశ్వాసంతో మనం కోరుకున్నప్పుడు ఆ టెంప్టేషన్ ఎటువంటిదైనా సరే మన లైఫ్లో ఓవర్కమ్ చేయగలము, మనం హ్యాపీగా జీవించగలము. ఆ విధంగా ఓవర్కమ్ చేస్తే సాటిన్ విల్ రన్ అవే ఫ్రమ్ అస్. ఆ టెంప్టేషన్ వెంటనే వెళ్ళిపోద్ది మన దగ్గర నుంచి. సాటిన్ వెళ్ళిపోయి మనకేమొస్తుందంటే ఏంజల్స్ విల్ కమ్ డౌన్ టు హెల్ప్ అస్. సో నీకు ఏది కావాలో, నీ లైఫ్లో ఏది అవసరమో, నీకు ఏది టెంప్టేషన్ నిన్ను ఓవర్కమ్ చేసావో, నీకు కావాల్సినవన్నీ కూడా నీకు దేవుడు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఈరోజు నువ్వు భయపడుతున్నావేమో,
ఈ కరోనా వైరస్ వల్ల, లేదంటే టెన్షన్ పడుతున్నావు మన లైఫ్ గురించి, నీ జాబ్ గురించి, నీ మనీ గురించి, నీ యొక్క బిజినెస్ గురించి, దేని గురించి అయినా ఒక విషయం గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా, ఎనీ టైప్ ఆఫ్ టెంప్టేషన్, ఎనీథింగ్ విచ్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ యూ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్. దేవునికి సమస్తము సాధ్యమే, దేవునికి అన్నీ సాధ్యమే. కాబట్టి వాట్ ఎవర్ యూ థింక్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్, గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ దట్ హ్యాపెన్ టు యూ టుడే ఇట్ సెల్ఫ్. ఈరోజు నీకు దేవుడు జరిపిస్తారు ప్రతిదీ కూడా. సో ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండండి, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండండి, ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండండి. దేవుని వాక్యాన్ని మీ యొక్క హృదయంలో పెట్టుకొని అనుసరించండి. దేవుని శక్తిని, దేవుని పట్ల విశ్వాసమును మీరు పెంచుకోండి. మీ స్పిరిచువల్ లైఫ్ని మీరు దేవునితో కలిసి ఇంక్రీజ్ చేసుకోండి. మీ స్పిరిచువల్ లైఫ్ని రీకన్సైల్ చేసుకోండి దేవునితో. then definitely God will help you, God will bless you, and God is going to be with you in all things in your life. Praise the Lord. ఈ మెసేజ్ దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరొకసారి మరి వాక్యాన్ని షేర్ చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన టైంని బట్టి దేవుని వందనాలు చెల్లించుకుంటున్నాను. మరొక విషయం, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ కరోనా టైంలో చాలామంది సఫర్ అవుతున్నారు, చాలామంది నష్టపోతున్నారు, చాలామంది తన ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోతున్నారు. మనం ప్రతిరోజు హాస్పిటల్లో చూస్తున్నాం, రోజుకి చాలామంది చనిపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రేయర్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి వేడుకోండి. మీరు ఎవరినైతే నమ్ముతున్నారో, మీరు ఎవరైతే విశ్వసిస్తున్నారో, మీరు దేన్నైతే ఏ యొక్క స్పిరిచువల్ థింగ్ని మీరు ఫాలో అవుతున్నారో, అట్లీస్ట్ మీరు ప్రేయర్ చేయండి హార్ట్ఫుల్గా. అందరికీ ఈ కరోనా వైరస్ తగ్గాలని, ఈ యొక్క కేసెస్ తగ్గాలని, మనుషులు ఆ పీస్ ఆఫ్ మైండ్ రావాలని, హ్యాపీనెస్ మళ్ళీ తిరిగి మనం ప్రీవియస్గా ఎలా ఉండగలమో అలా ఉండడానికి ప్రతి ఒక్కరు ప్రేయర్ చేయండి. ప్రతి ఫ్యామిలీ గురించి ప్రేయర్ చేయండి. ప్రతి ఒక్క ఫ్యామిలీ వెళ్తున్న సిచ్యువేషన్ గురించి ప్రేయర్ చేసి, మరి అందరూ ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకొని కలిసి అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండి, ఈ ప్రేయర్ఫుల్గా ఉండి, ఫెయిత్ఫుల్గా ఉండి, ఈ యొక్క వైరస్ని, పాండమిక్ని మనం అందరం కూడా ఓవర్కమ్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. చిన్న ప్రేయర్ చేసుకుందాం. ఐస్ క్లోజ్ చేసుకుంటే చిన్న ప్రేయర్ చేసుకుని క్లోజ్ చేద్దాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను, ఈ వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏ విధంగా మీరు టెంప్టేషన్ని ఓవర్కమ్ చేశారో తండ్రి, అదేవిధంగా మేము కూడా మా లైఫ్లో ఉన్న ప్రతి టెంప్టేషన్ని ఓవర్కమ్ చేసి మీకు ఇష్టకరంగా, మీకు దగ్గరగా మేము జీవించడానికి సహాయం దయచేయండి. మీ కృపతో నింపి, మీ బలంతో నింపి, మీ జ్ఞానంతో నింపి తండ్రి, మీ యొక్క మార్గంలో మమ్మల్ని నడిపించి శాంతి సమాధానంతో నింపమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైతే ఈ వాక్యం చూస్తున్నారో, ఎవరైతే ఈ మెసేజ్ చూస్తున్నారో, ప్రతి ఒక్కరి గురించి ప్రేయర్ చేస్తాను, ప్రతి ఒక్క ఫ్యామిలీ గురించి ప్రేయర్ చేస్తాను. ప్రతి ఒక్క తండ్రి, ఎవరైతే తండ్రి సఫర్ అవుతూ ఉన్నారో, ఎవరైతే బర్డెన్స్తో ఉన్నారో, ఎవరైతే డిప్రెషన్ ఉన్నారో, ఎవరైతే కష్టాలు ఉన్నారో, ప్రతి ఒక్కరి గురించి ప్రేయర్ చేస్తాను తండ్రి. మీరే మా కష్టాలు మేము ఎవరికి చెప్పకపోయినా సమస్తం మీకు తెలిసిన తండ్రి, మీరే మాతో ఉండి, మీరే శాంతి సమాధానం ఇచ్చి, మీరే నడిపించి, మీరే మహిమ ఘనత మా ద్వారా పొందుకోమని, ప్రతి ఒక్కరితో మీరే ఉండి నడిపించి, మీరే మహిమ ఘనత పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్, అందరికీ షలోమ్. హ్యాపీగా ఉండండి, క్షేమంగా ఉండండి. వీళ్ళంతవరకు ఇంట్లో ఉండండి, ఎవరు కూడా బయటకు రావద్దు. ఇదే క్రూషియల్ టైం మనకి. సో ప్రేయర్ చేసుకోండి, ఫెయిత్ఫుల్గా ఉండండి, ధైర్యంగా ఉండండి, దేనికి భయపడవద్దు, ఏమీ అవ్వదు. ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండి, ప్రేయర్ఫుల్గా ఉండి, సపోర్ట్ చేసుకోండి ఒకరినొకరు. ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ని సపోర్ట్ చేయండి, రిలేటివ్స్ సపోర్ట్ చేయండి. ఎవరికైనా తెలియకపోతే అవేర్నెస్ క్రియేట్ చేయండి ఎలా ఉండాలో ఏంటి అన్నది. ఓకే ఓకే ఫ్రెండ్స్, హ్యాపీ సండే. అగైన్ మీట్ యూ నెక్స్ట్ వీక్. బాయ్. ప్రైజ్ ది లార్డ్.